హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి చేసే విధానం వీడియోని లైక్ చేసి హ్యాపీ ఉగాది అని కామెంట్ చేయండి. అను డివోషనల్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది పచ్చడి అంటే ఏమిటి? ఉగాది పచ్చడి అనేది ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా తయారు చేసే ప్రసాదం. ఇందులో 6 రుచులుంటాయి. ఇవి మన జీవితంలోని అన్ని భావాలను సూచిస్తాయి. కావలసిన పదార్థాలు: వేపపూలు 2 టీ స్పూన్లు, బెల్లం 3 నుండి 4 టేబుల్ స్పూన్లు తురుము, చింతపండు చిన్న నిమ్మకాయ పరిమాణం, మామిడి ముక్కలు పచ్చి అరకప్పు, మిరపకాయలు లేదా మిరపపొడి 1-2 ముక్కలు, ఉప్పు తగినంత, నీరు 1 కప్పు. తయారీ విధానం స్టెప్ బై స్టెప్. స్టెప్ 1, చింతపండు రసం తయారు చేయడం. చింతపండును 10-15 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. బాగా పిండి రసం తీసుకోవాలి. స్టెప్ 2, బెల్లం కలపడం. చింతపండు రసంలో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగేలా చూడాలి. స్టెప్ 3, మామిడి ముక్కలు వేయడం. చిన్న ముక్కలుగా కోసిన పచ్చి మామిడి ఆ రసంలో వేశాలి. స్టెప్ 4, కారం మరియు ఉప్పు. మిరపకాయలు ముక్కలుగా కోసి వెయ్యాలి, లేదా కొద్దిగా మిరపపొడి. తగినంత ఉప్పు కలపాలి. స్టెప్ 5, వేపపూలు కలపడం. చివరిగా వేపపూలు వేసి కలపాలి. వేపపూలు ఎక్కువ వేస్తే చేదు ఎక్కువ అవుతుంది, జాగ్రత్త. స్టెప్ 6, బాగా కలపాలి. అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపాలి. అవసరమైతే కొంచెం నీరు జోడించవచ్చు. ఉగాది పచ్చడి 6 రుచుల అర్థం. రుచి పదార్థం, అర్థం. తీపి బెల్లం, సంతోషం. చేదు వేపపూలు, బాధ. పులుపు చింతపండు, సవాళ్లు. కారం మిరప, కోపం లేదా ఉత్సాహం. ఉప్పు సమతుల్యత. వగరు మామిడి, ఆశ్చర్యం. ముఖ్య సూచనలు: పచ్చి మామిడి తాజాగా ఉండాలి. బెల్లం నాణ్యంగా ఉండాలి. నీరు ఎక్కువ వేయకూడదు. రుచులు సమతుల్యంగా ఉండాలి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: ఉగాది పచ్చడి మనకు చెప్పేది, జీవితంలో అన్ని రకాల అనుభవాలు ఉంటాయి. సంతోషం బాధ రెండూ సహజం. అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. ముగింపు: ఉగాది పచ్చడి కేవలం వంటకం కాదు, ఇది జీవిత పాఠం.